బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే పకోడీ చేస్తున్నాను. మాకైతే ఫుల్గా వర్షం పడుతుంది. నేను పకోడీ ఎలా తయారు చేస్తానో చూపిస్తాను. 4 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. కొంచెం పెద్ద బౌల్తోనే శనగపిండి అయితే తీసుకున్నాను. కొంచెం చిన్న గిన్నెతో కొంచెం బియ్యం పిండి, కరివేపాకు, కొంచెం వాము, తగినంత ఉప్పు అయితే వేస్తున్నాను. కారం, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం వేస్తాను. ఇప్పుడు పిండి అయితే కలుపుకుందాము వాటర్ వేసుకుంటూ. కొంచెం ఉప్పు అయితే తగ్గిందండి. 1 స్పూన్ అయితే వేస్తున్నాను. చూడండి, పిండి అయితే కలిపేసాను. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాను. ఇప్పుడు కడాయి అయితే పెట్టాను. ఆయిల్ అయితే వేడైంది. మనం అయితే కొంచెం కొంచెంగా పకోడీ అయితే వేసుకుందాము. చూడండి, పకోడీ అయితే పూర్తిగా కాలిపోయింది. అంటే ఇట్లా బంగారు రంగు అయితే రావాలి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి అయితే తీసుకుందాము. చల్లటి వాతావరణంలో వేడి పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.